పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, అమర్నాథ్ రెడ్డి గారు కళ్యాణ మండపం టీటీడీదా ఆకే పార్టీదా అని. కళ్యాణ మండపం వచ్చేసి ముమ్మాటికి టీటీడీదే, ఆకే పార్టీ కాదది. అక్కడ పేద ప్రజల కోసం అక్కడ చాలా ఏకిరిపల్లి, పులపత్తూరు, మందపల్లి చాలా దూరం రాయిపేట రావాలంటే చేసుకోలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన టీటీడీ అధికారులతో మాట్లాడి ఆయన సొంత భూమి 1.5 ఎకరా టీటీడీకి రాయించాడు. 5 ఎకరాలు అంటారు కదండి, 5 ఎకరాల నుంచి 1.5 ఎకరా టీటీడీకి రాయించాడు 2021లో. అది కూడా ఇచ్చింది కదా 2021. ఆ 21లో ఇచ్చిన తర్వాత వీళ్ళే చెప్తారు, మళ్ళీ వాళ్ళ మిసెస్ పేరుతో రాస్తున్నారు. ఆమె పేరుతో రాపించిన 3.5 ఎకరానే, మొత్తం 5 ఎకరాలు కాదు. ఆమె పేరుతో 3.5 ఎకరా, టీటీడీ వాళ్ళ పేరుతో 1.5 ఎకరా ఉండాలి. అది తెలుసుకోకుండా వాళ్ళు టీటీడీ మొత్తం 5 ఎకరాలు తీసుకుని టీటీడీ వాళ్ళు తెచ్చి మళ్ళీ రాపించుకున్నాడు, మళ్ళా చేశారు. స్వామికి మోసం చేసినాడు వెంకటేశ్వర స్వామి. అంటే వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన ఎవరు? మీరు వెంకటేశ్వర స్వామిని రోడ్డు గెలిచారు. లడ్డులో కలిసినాయి అని చెప్పి ఎంతో మందికి ఇబ్బంది పెట్టి వాళ్ళు తిన్న వాళ్ళకి కూడా మనశాంతి లేకుండా సుప్రీంకోర్టే చెప్పింది దాంట్లో కలిసినవి లేదని, ఏదో కైతే కలిసాయి. వీళ్ళు దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైన, ప్రభుత్వాన్ని పైన హిందూ వ్యతిరేక ముద్ర వేయాలనే ఉద్దేశంతో దాన్ని నానాయాగి చేస్తారు. నిన్న అసెంబ్లీలోకి ఎమ్మెల్సీ లేదో చెప్పులు వేసుకొని పోయారు. మీరు చేసిన పని మీ అమ్మ కొడుకులు మీరు వేసుకొని పోలేదా? దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈయన ఎమ్మెల్యే గారి పైన ఈ వారి ఎమ్మెల్యే చేస్తున్నాడు, ఇది చేస్తాడన్నారు. సరే, ఆయన పేద ప్రజల కోసం కళ్యాణ మండపం ఎంతో కష్టపడి అధికారులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కట్టించాడు. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కూడా మీ ప్రాంతం అభివృద్ధి కోసం మీరు కట్టిండి. ఎక్కడన్నా మీరు సొంత భూమి ఇచ్చి, ఆయన సొంత భూమి ఇచ్చి కట్టించాడు, మీరు సొంత భూమి ఇచ్చి కట్టింది. అది లేదు. ఎంతసేపు ఉందా ఆకే పార్టీ పైన, ఎమ్మెల్యే పైన బురద జలాలా ఏదో ఒక రంగా. వెంకటేశ్వర స్వామికి కానీ ఆయన అన్యాయం చేసుకున్నట్టే మొన్న సునామీ అంటారు కదా మీరే, 175 సీట్లు 11 సీట్లు వైసీపీకి వచ్చాయి, 11 సీట్లు రాయపేట ఒకటి. ఆయన వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసుకున్నట్టే ఆయన గెలిపించేవాడు కాదు. మొన్న ఆయన గెలిచడానికి కేవలం వెంకటేశ్వర స్వామి. అది తెలుసుకోకుండా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసము మొన్న ఎప్పుడు విజయవాడలో మీటింగ్ జరిగిందంట. మీరు పోతానే రాయపేట ఎమ్మెల్యే పైన ప్రెస్ మీట్లు పెట్టి టార్గెట్ చేయమని, దానికోసం ఆయన పెట్టడం అంత తప్పితే ఇంక రెండో ఉద్దేశమే లేదు. ఏదో ఒకటి మాట్లాడాలా, బురద జల్లాలా, ఇంత తప్పితే ఇంకేమీ లేదు. ఇట్లా ఇంట్లో రాయపేటలో ప్రశాంతంగా ఉండింది. అన్ని పార్టీలు కూడా అందరితో సంబంధాలు, అమర్నాథ్ రెడ్డికి అన్ని పార్టీలకు సంబంధాలు మంచి వ్యక్తి అని అందరూ కూడా అంటారు. అందువల్లే మొన్న ఆయన అంత గాలిలో కూడా ఆయన గెలిచినాడు, ముందుగానే గెలిచాడు ఆయన. కాబట్టి మీరు ఈ మాదిరి ఈ జగన్మోహన్ వచ్చినది ఏదో ఒకటి ఎవరో చెప్పుడు మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అందరూ మాట్లాడాల్సింది వస్తారు మళ్ళీ మొదటికే. కాబట్టి ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇకనైనా నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. ఇక్కడ వచ్చిన విలేకరుల సోదరులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ విశేషం అనగా ఫీజు రిమర్స్మెంట్ అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రాజు గారు, మీ స్కూల్లో ఎంతమందికి వచ్చినాయి ఆ ఫీజు రిమర్స్మెంట్? అదొక మాట చెప్పండి. మీకు ఎన్ని చెప్పేది కాదు, మీరు 3 ఏళ్ళు కావస్తుంది. కనీసం జనాలకు ఏం చేస్తున్నారు? ఒక పింఛన్ ఇచ్చారా? ఒక పింఛన్ ఇచ్చి మేము ఈ పింఛన్ ఇచ్చామంటున్నారా? ఇచ్చిన పింఛన్కి రోజు నెలలా ఫోటోలు తీసుకొని రోజులు తప్ప ఒకరికి లబ్ధి ఉండేది చేయలేదు. ఈ స్కూల్లో ఫీజు రియంబర్స్ రాని పిల్లలు ఎంతమంది? పేదలకు నువ్వు లక్షల ఫీజులు తీసుకుంటున్నావు, అది తెలిసి అందరికీ తెలుసు. ప్రతి చిన్న పేదలను కూడా కడుపు కొడుతున్నావు. అట్లా నీకు ఇన్ఛార్జ్ ఇచ్చానికి నువ్వు ఎన్ని భూములు తెచ్చుకున్నావు ఏ కదా అన్నీ తెలుసు. అవి మేము కూడా తీయగలుగుతాం. అవి చూసుకొని మాట్లాడు. ఎందుకంటే 24 గంటలు ఎమ్మెల్యే ఆ భూమి చూసుకోవడం ఈ భూమి చూసుకోవడం అవి తప్ప మేము ప్లాన్ చేసినా చెప్పుకుంటే మీకు ముందే చెప్పండి. మేము ఇది చేసినాం, ఈ రోజుతో ఈ పింఛన్ ఇచ్చినాం, ఈ ఇల్లు ఇచ్చినాం, ఇది ఇచ్చినాం ఒక మాట చెప్పేది కదా. మా ఇచ్చేటి మీరు గొప్పలు చెప్పుకుంటారు. కానీ కనీసం మీ చేతి ఏమైనా చేసినా 3 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇంకా గవర్నమెంట్ కూడా ఎత్తిపోతుంది. అంత మనుషులు ఉండి కూడా మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతారే, ఇది పద్ధతి కదా. ఆయన 24 గంటలు ప్రతి పేదకు అన్నదానం చేసే వ్యక్తి ఆయన. నువ్వు చూపించాడన్నా, నువ్వు పేదవాడికి నేను అన్నం పెట్టాను, నువ్వు ఒక ఫోటో నీకు చూపి. ఆయన 24 గంటలు ఇక్కడ వచ్చిన పేదలకు ప్రతి దినము రోజుకు ఒక 100 మంది తింటారు ఇక్కడ. అది ఆయన మంచితనం. ఆయన ఊరు బట్టి నువ్వు వాళ్ళ దొంగ ఇల్లు దొంగ అనడం తప్పు. నువ్వు ఫస్ట్ తెలుసుకోమాట. నువ్వు వెనక నువ్వు చూసుకో. నీ స్కూల్లో ఎంతమంది ఫీజులు కొడుతున్నావు? చాలా పేదలు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. నీ స్కూల్లో చదువు పిల్లగారు వాళ్ళకు కూడా ఇంత లక్షలు తీసుకుంటున్నావు. కొంచెం మనం ఉండాలా. నీ ఇన్ఛార్జ్ దొరకడానికి పిల్లకాయల దగ్గర డబ్బులు దొరుకుతున్నావు. అక్కడ చూసే ఫీజు కొట్టినాము. ఎంత వచ్చింది ఫీజు రిమెంట్? 15,000 రావాల్సింది 7,000 చిల్లర ఒకరికి, 5,000 చిల్లర ఒకరికి అట్లా పడింది. అది నీకు ఫీజు రిమెంట్ ఇచ్చేట మీరు? ఈ పద్ధతి కాదు. తెలుసుకుని మాట్లాడా జగన్మోహన్ రాజు గారు. ఎన్ని ఊరికినే ఒకటి ఏదైనా అంటే ఆ ఎమ్మెల్యే ఏమంటే మీరు నువ్వుల కోసం, ఎందుకంటే పబ్లిక్లో అంటే పేరు లేవాలంటే మీరేం చేయలే. కానీ ఏదో ఒకటి చూపించాలా ఎమ్మెల్యే గురించి అనే ఉద్దేశంతో మీరు రోజు ప్రెస్ మీట్ పెడతారని. ఇప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు? అన్నిసార్లు ఇదే మ్యాటరే, ఇంకేమీ లేదు.
దయ ఉంచి ఇట్లాంటివి మానుకొని ప్రజలకు ఏమైనా చేసేదానికి మీరు సహకరించండి. నాయుడు జగన్మోహన్ రాజు గారు ఇద్దరు మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. సుబ్బనరసింహ నాయుడు మా ఎమ్మెల్యే భూములు కాజేశాడు, ఒక దొంగ అని అంటున్నావు. దొంగ మా ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే నీతిపరుడు, నిజాయితీపరుడు, 10 మందికి అన్నం పెట్టే మనస్తత్వం ఉన్న నాయకుడు. నీలాగా నువ్వు గన్నే సుబ్బనరసింహ నాయుడు, నువ్వు మీ ఊర్లో మేకవారిపల్లిలో నువ్వు ఎటువంటి వాడు అనేది మొత్తం గ్రామం అంతా తెలుసు. నీకన్నా ముందు సాయంగా రమణ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, నువ్వు తర్వాత వచ్చినావు. వాళ్ళందరినీ తొక్కుకుంటా వచ్చి వాళ్ళకి అన్యాయం చేసి నువ్వు ఎనువులు మెప్పుకుంటావు. అంత ముందు నీకు ఏ బుద్ధి రాజకీయం తెలియదు నీకు. వాళ్ళ తర్వాతనే నీకు రాజకీయం. నువ్వు ఎనువులు మెప్పుకుంటా ఉన్నావు, ఆడేమన్నా గెన్నాలు చెప్పుకుంటా ఉన్నావు. కాబట్టి నీ గన్నే సుబ్బనరసింహ పేరు పెట్టింది. అంతేగాని నువ్వు విమర్శించి మా ఎమ్మెల్యేని విమర్శించి మాట్లాడే స్థాయి నీకు లేదు. మా ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే, ఆశామాషా విషయం కాదు, 4 సార్లు ఎమ్మెల్యే. అటువంటి ఎమ్మెల్యేని నువ్వు మాట్లాడుతున్నావు అంటే దొంగ ఎవరు? నువ్వు దొంగ. నువ్వు ఒకప్పట్లో రాజకీయాలకు రాకముందు సాటర్లు వైర్లు అన్ని కబ్జా చేసి ఏడికి ఎత్తుకుని పోయి అమ్ముకునే వ్యక్తివి నువ్వు. అటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నీకు ఉన్నది ఎకరా భూమి ఉన్నది కదా, అది రాపి టీడీకి నువ్వు కళ్యాణ మండపం కట్టు, నీ ఊర్లో నీ గ్రామ ప్రజలకు అందరికి మేలు చేయి. ఆ విధంగా నువ్వు చేసే మంచి వ్యక్తి అవుతావు. కానీ ఎవరినో విమర్శించి మాట్లాడి నువ్వు మా ఎమ్మెల్యే విమర్శించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నువ్వు కనీసం వార్డు నెంబర్ కూడా కాదు. ఇప్పుడేదో నువ్వు అందరి కాళ్ళు కడుపులు పట్టుకొని నీవు దొంగతనంగా ఆ పదవి కూడా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన కూడా మంచితనంతో కాదు, దొంగతనంతో చేసినావు. ఎవరన్నా మన ఇప్పుడు 3 పంచాయతీలు ఉన్నాయి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తను వచ్చి నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం చేసినావా? దొంగతనంతో పోయి ప్రమాణ స్వీకారం చేసినావు. అది కాకుండా ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ నువ్వు. ఏరియా కొరత జరుగుతున్నది రాష్ట్రం అంతా తెలుసు. నువ్వు ఆ మార్కెట్ యార్డ్ కూడా కొట్టియాలని చెప్పని ఎంఆర్ఓ కలెక్టర్ అందరూ కూడా నువ్వు రిక్వెస్ట్ చేసింది కూడా మాకు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసినావు, నువ్వు రాజకీయాలు రాకముందు నీ భూమి ఎంత, ఈ రోజు నీ భూమి ఎంత, నీ ఆస్తి ఎంత, నీ డబ్బులు ఎంత. నువ్వు ఒకప్పుడు సైకిల్ కూడా లేదు నీకు, రాజపేట నడిచి వస్తావు నువ్వు. అటువంటి వ్యక్తి ఈ రోజు నువ్వు పార్సల్ కారులో తిరుగుతున్నావు అంటే నువ్వు అవినీతి కాకుండా నీతి నిజాయితీగా సంపాదించినావు. నువ్వు భూమి ఏమన్నా నువ్వు డబ్బులు నీతి నిజాయితీగా సంపాదించినావా? ఎక్కడ సంపాదించింది లేదు. నీకన్నా మంచి మంచి గడ్డిప నాయకులు ఉన్నారు, ఆ రోజుకి అదే స్థాయిలో ఉన్నారు, ఈ రోజు కూడా అదే స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ తొక్కుకుంటా వచ్చి ఈ రోజు నువ్వు ఏ ఒక్క రైతును కూడా నువ్వు కలుపుకొని పోయి లేదు. అటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు నువ్వు ఎందుకు సుబ్బనరసింహ నాయుడు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? మా ఎమ్మెల్యే స్థాయిని మాట్లాడే అర్హతే నీకు లేదు. ఫస్ట్ కాల్. అంతకుమించి నువ్వు ఒక్కసారి మాట్లాడితే నీకు బాగుండదని నీకు హెచ్చరిస్తున్నావు. ఇంకపోతే ఇంకోటి కూడా, పేదోళ్లకు నువ్వు దళితులకు ఈరోజు అన్యాయం చేస్తున్నావు. దళితులు నేనే అన్యాయం చేసి చెప్తున్నా. ఈరోజు బిల్డింగ్ పడగొట్టినావు, రిజిస్ట్రేషన్లన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ పెట్టినావు. నువ్వు ఎన్ని బిల్డింగ్ పడగొట్టినా, నువ్వు రిజిస్ట్రేషన్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నా, నీకు ఎక్కడ అదిరిపేది ఉండదు, బెదిరిపేది ఉండదు. నువ్వు ఏమి చేసుకుంటా చేసుకో. ఆడవాళ్ళ మీద కేసు పెట్టే ప్రభుత్వం నీది ఒక ప్రభుత్వం, నువ్వు ఒక నాయకుడివా? ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు జైల్లో చేపించాలని చూసి నువ్వు ఒక నాయకుడివి. నీకు మళ్ళీ ఒక నాయకత్వం. ఎటువంటిది ఆ నాయకత్వం? ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిను మీరందరూ మానుకుంటే రేపు ఒకవేళ కానీ ఇది ఆడవాళ్ళు కానీ కేసులు కానీ పెడితే 1000 మందితో బస్టాండ్లో ఖచ్చితంగా నిరాహార దీక్ష పెట్టాం. ఇదైతే ఆ పొద్దు ప్రభుత్వం మీరే సమాధానం చెప్పాల్సింది అవుతుంది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.